నువ్వెవడరా? నేను నీ అంతరాత్మను రా. అయితే పర్లేదు, ఏ అమ్మాయి అనుకుని భయపడిపోయాను. అబ్బో, ఏ నేనైతే భయపడవేంటి? అదా, అదేం లేదు బ్రో. మనకి ఫార్మాలిటీస్ ఏముంటాయి? నువ్వంటే అప్పుడప్పుడన్నా వస్తావు. ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ గడు అయితే వచ్చి ఏడాదైంది. ఆడు వస్తాడు, దూరం నుంచి వస్తాడు, నాకేదో ఫోన్ వస్తుంది, నేను ఫోన్ మాట్లాడుతుంటే మళ్ళీ వెళ్ళిపోతాడు. సర్లే, కోపం వచ్చి తగ్గాక మళ్ళీ వస్తాడు అనుకుంటే మళ్ళీ అదే జరుగుతుంది. సర్లే ఇంకెందుకులే అని చెప్పి నా మూతుల్లో గాలి వదిలేసి నేను గాలి తిరుగుతున్నాను అనమాట. అబ్బే, అయితే చిత్తపద్యంతో సాధించిన సిద్ధుల్లా మారిపోయావు అనమాట. ఆహా, మరేమనుకుంటున్నావు? మంద ఇదంతా క్రెడిట్. ప్రౌడ్ ఆఫ్. సిగ్గు లేదా నీకు? అలా ఎలా బతుకుతున్నావు నువ్వు అసలు? ఏంది బ్రో అంత మాట అంటున్నావు? మరి ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ గడు ఎక్కి ఏడ్చాడు. మాకు చెప్పులు లేవు కానీ లేకపోతే చెప్పులతో చితకొట్టేవాడిని నిన్ను. నువ్వెవరో చెప్పు. నేను శివశంకర్. అది మీ తాత పెట్టాడు, అది కాదు. నువ్వెవరో చెప్పు. నేనెవరంటే మా అమ్మ నాన్నలకి మంచి కొడుకుని. అబ్బా, అవునా? నీ వయసు ఎంత ఏంటి? జోక్లే కన్నా, నీకు తెలుసు కదా. నన్ను అడుగుతాయింది బ్రో. ఎంత టీక్ నేను ఆడకే. నేను ఎన్నో బాడీలు మారుతుంటా, నాకు ఎలా గుర్తుంటుంది? నా దద్దానికి నువ్వు దల్లుగావు. అవును, మీ అమ్మ నాన్న నువ్వు పోషిస్తున్నావా, నిన్ను మీ అమ్మ నాన్నలు పోషిస్తున్నారా? అంటే అది వాళ్ళే నన్ను పోషిస్తున్నారు. మరి నీకు మంచి కొడుకు అని చెప్పుకునే రీజనే లేదు, అసలు అర్హత లేదు నీకు. అవన్నీ కాదు, నీకేముందో చెప్పు ఇప్పుడు. అది అలా అడుగు చెప్తాను. అకౌంట్లో 55 రూపాయలు, మంచి ఫ్రెండ్స్, 2 గొక్కు పెట్టి ఏడ్చే బ్రేకప్ స్టోరీలు ఉన్నాయి. ఇంకంతకన్నా ఏం కావాలి చెప్పు. అబ్బో, మామూలు సంపద కాదుగా. ఇంకేంటి గొక్కు పెట్టి ఏడ్చాలా? గొక్కు పెట్టి ఏడాల్సింది బ్రేకప్ గురించి కాదురా, నువ్వు రెండోసారి కూడా రెడ్ ఫ్లవర్ అయినందుకు. యాదవా, ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా అన్నీ చెప్పాలే నాకు. అది సర్లే, మంచి ఫ్రెండ్స్ అన్నావు కదా, ఆనందంగా ఉండి ఫ్రెండ్స్. అబ్బో, మంచి ఫ్రెండ్స్. నువ్వు బాధగా ఉందని ఒకడు ఫోన్ చేసి చెప్పావు కదా, ఆడేం చెప్పాడు? ఏమన్నా అడిగాడా నీ బాధ గురించి? చెప్పు నాకు. గుర్తొచ్చింది. బీరొద్దన్నాడు ఆ రోజు, మందు తీసుకురమ్మన్నాడు, ఇంకా చిప్స్ ప్యాకెట్ తీసుకురమ్మన్నాడు. బాబోయ్ బాబోయ్ బాబోయ్, ఆపే బాబోయ్. నీ దర్దం తప్ప ఏముంది అందులోని? బీరు తప్ప బాధ పంచుకోలేని ఫ్రెండ్స్ మహాయితో సిట్టింగ్ డబ్బుతో నీ ఫ్లెక్స్ చేస్తారు అంతే, తర్వాత మర్చిపోతారు. ఇంకా బ్రేకప్ అంటావా, దానికి ఎగ్జిటే కానీ ఇంక ఎంట్రీ ఏముంది? దాని గురించి మాట్లాడినా వేస్ట్ ఫెలో. ఒరే పిచ్చోడా, నేను నీ శ్రేయోభిలాషిగా చెప్తున్నా. నీకు దగ్గర ఉన్నాయి రెండే రెండు. ఒకటి శరీరం, 2 సమయం. ఆ వాలకం చూసావా ఎలాగుందో? అది బాడీ అనుకుంటున్నావా, డస్ట్బిన్ అనుకుంటున్నావా? ఏది పడితే అది తినేస్తున్నావు. చూడు, లేకపోతే నేను వేరే బాడీ చూసుకుంటా. అర్థమవుతుందా? ఇంక సమయం. నీ వల్ల నా సెల్ఫ్ రెస్పెక్ట్ గల ఇద్దరిదే సంగన సగం జీవితం ఉన్నది. నీకు ఇంకా సమయాన్ని ఉపయోగించుకుని, గత పాఠాలని ఉపయోగించుకుని మంచి భవిష్యత్తుగా మార్చుకోవాలి. అర్థమవుతుందా? ఈసారి నేను మళ్ళీ వస్తా, నిన్ను కరెక్ట్ చేయడానికి కాదు, కంగ్రాచులేషన్ చేయడానికి రావాలి. మరి అర్థమవుతుందా? ఉంటా మరి.